బ్రేకింగ్ న్యూస్ కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్రంగా కలకలం రేపింది. కరీంనగర్లోని తమ నివాసంలో గన్నేరు పప్పు దంచుకొని తినడంతో గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో ఆమె చికిత్స పొందుతూ మరణించింది. వీరికి 2 కుమారులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా కలకలం రేపింది. ఆమె గన్నేరు పప్పును దంచుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఆ గన్నేరు పప్పును దంచుకొని తింటున్న విషయాన్ని గమనించిన బంధువులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నప్పటికీ ఆమె పరిస్థితి విషమించడంతో ఆమె మరణించారు. ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? కుటుంబ కలహాల, భార్యాభర్తల మధ్య కలహాల, ఏ అంశం ఆమె ఆత్మహత్యకు దారితీసింది అనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే ఆమెకు 2 కుమారులు ఉన్నారు. ప్రస్తుతం పోస్టుమార్టం నిమిత్తం కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ఆమె దేహాన్ని తరలించారు. మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. శ్రీనివాస్, ఎస్ఐ భార్య ఎందుకు ఆమె ఆత్మహత్యకు పాల్పడింది? కారణాలు ఏంటి? రోహిత్, నిజంగా ఇటు కరీంనగర్ టూ టౌన్ లో ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ భార్య కరీంనగర్ లో ఇంట్లో ఆత్మహత్య చేసుకోవడం పోలీస్ వర్గాల లోపల నిజంగా ఇది కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. చాలా అన్యోన్యంగా ఉండేటువంటి దంపతులు, వారికి 2 పిల్లలు, అందరూ కూడా సంతోషంగా హ్యాపీగా ఉన్నటువంటి నేపథ్యం లోపల నిన్న రాత్రి సమయం లోపల గన్నేరు పప్పు దంచుకొని మిక్సీలో వేసి మరీ తాగి ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఇటు దివ్య చాలా రోజుల నుంచి కూడా ఇటు కడుపు నొప్పి సంబంధించినటువంటి దాంతో ఇబ్బంది పడుతున్నది. ఆమెకు సడన్ గా కడుపు నొప్పి రావడంతో చాలా ఇబ్బందులకు గురవుతుంది అని చెప్పి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న ఇంట్లో సడన్ గా కడుపు నొప్పి రావడంతో ఆ నొప్పి భరించలేకనే ఆ గన్నేరు పప్పు ఏదైతే ఇంట్లో దాచిపెట్టుకున్న తీసుకుని ఉన్న పప్పును తీసుకొని మిక్సీలో వేసుకొని తాగి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. అయితే స్వగ్రామము కొద్దిసేపటి క్రితమే పోస్ట్ మార్టం పూర్తయిన తర్వాత అంత్యక్రియల కోసం తరలించినటువంటి పరిస్థితి. ఒక ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి చంద్రశేఖర్ భార్య కరీంనగర్ ఇంటిలో ఆత్మహత్య చేసుకోవడం అయితే పోలీస్ వర్గాల లోపల కలకలం సృష్టించిందని చెప్పుకోవచ్చు. రాజేష్, రైట్. కేవలం కడుపు నొప్పితోనేనా? కడుపు నొప్పి అంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవచ్చు, వైద్య సహాయాన్ని తీసుకోవచ్చు. కానీ 2 బిడ్డలు కూడా ఉన్నారు, అన్యోన్యమైన దాంపత్యం అంటూ ఉన్నారు. అంత ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎస్ఐ ఏమంటున్నారు అసలు ఆమె భర్త? దీనిపైన నిజంగా ఇటు ఎస్ఐతో పాటుగా దివ్య తల్లిదండ్రులు కూడా అందరూ షాక్ లో ఉన్నటువంటి పరిస్థితి అయితే దివ్య చాలా రోజుల నుంచి కూడా ఆమెకు కొద్దిగా కడుపు నొప్పి, తీవ్రమైనటువంటి కడుపు నొప్పితో బాధపడుతుంది అని చెప్పి అయితే కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనిపైన ఇటు చాలా వాళ్ళు నిజంగా అక్కడ ఆసుపత్రి వద్ద కూడా అందరూ సడన్ గా ఇటు గన్నేరు పప్పు మరి దంచుకొని ఆత్మహత్యకు పాల్పడంతో అయితే వాళ్ళందరూ కూడా షాక్ గురైనటువంటి పరిస్థితి అయితే సడన్ గా కడుపు నొప్పి రావడంతో పాటుగా చాలా ఇబ్బంది పడుతుంటుంది. అట్లా పలుమార్లు శ్రీనివాస్, అసలు ఎవరు గమనించారు ఆమె గన్నేరు పప్పు తిన్నది అని? ఎవరు గమనించారు? ఫస్ట్ డ్యూటీ నిమిత్తము ఇటు చంద్రశేఖర్ వెళ్ళి వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో 2 పిల్లలతో పాటుగా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉన్నారు. అపస్మారక స్థితిలో ఉన్నటువంటి సమయం లోపల ఆ సమయంలో డ్యూటీలో ఉన్నటువంటి చంద్రశేఖర్ కు ఫోన్ చేయడం వల్ల వెంటనే ఆసుపత్రికి కూడా తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయినట్టుగా అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇలా ఒక ఎస్ఐ భార్య గన్నేరు పప్పు దంచుకొని దాన్ని మిక్సీలో వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని తాగడం అయితే ఇక్కడ చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. రోహిత్, అంటే ఆమె లెటర్ కానీ లేదు ఒక భర్తకి మెసేజ్ చేయటం కానీ కడుపు నొప్పిని భరించలేకే ఆత్మహత్య చేసుకుంటున్నానని ఏమన్నా చెప్పిందా? అలాంటివి అంటే కడుపు నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకుందని కానీ తనకు అంటే ఈ విషయం ఇప్పటికే చంద్రశేఖర్ కూడా చాలాసార్లు తెలిసింది. వారు ఆసుపత్రి ఈ సంబంధించినటువంటి వ్యాధి నిమిత్తము కూడా వాళ్ళు ఆసుపత్రికి వెళ్ళి చూపెట్టుకున్నారు. కానీ దీనికి సంబంధించి ఇటు సడన్ గా కడుపు నొప్పి రావడం, తీవ్రమైనటువంటి నొప్పి రావడం వల్లనే ఈ డిసిజన్ తీసుకున్నదని చెప్పేది తెలుస్తుంది.
గతం లోపల కూడా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడేదని చెప్పి ఇటు దివ్య తల్లిదండ్రులు కూడా చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది మనకు. రైట్ శ్రీనివాస్. కరీంనగర్లో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న చంద్రశేఖర్ భార్య కడుపు నొప్పిని భరించలేకే ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్తున్నారు. డ్యూటీ నుంచి భర్త ఇంటికి తిరిగి వచ్చేసరికి ఆమె అపస్మారక స్థితిలో ఉంది. గన్నేరు పప్పును మిక్సీలో వేసి మిక్సీ చేసి ఆమె ఆ గన్నేరు పప్పును తీసుకుని చనిపోయింది. ఇంటికి వచ్చేసరికి అపస్మారక స్థితిలో ఉన్న భార్యను చూసి కంగారు పడ్డ ఎస్ఐ చంద్రశేఖర్ వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆమె పేరు దివ్య. దివ్య కుటుంబ సభ్యులు కూడా కడుపు నొప్పిని భరించలేక ఆమె చనిపోయిందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్, దివ్య ఇద్దరు చాలా ప్రేమానుబంధాలతో ఉండేవారు. వారికి 2 పిల్లలు కూడా ఉన్నారు. కానీ తరచూ కడుపు నొప్పి రావటం, ఎన్ని ఆసుపత్రులకు వెళ్ళినా నయం కాకపోవడంతో ఆ కడుపు నొప్పిని భరించలేకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని చెప్తున్నారు. ప్రస్తుతం ఆమె దేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్లో ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం.